Hi, hello, welcome to Shri Reddy official channel. Yay! I'm coming back with a lot of energy because I'm doing so many positive things and I'm going to start many things I will share. And recently I started my Tamil channel also for my Tamil fans. And name is Amuku Dumuku Amal Dumal. Yeah, it's so funny, right? So please subscribe Amuku Dumuku Amal Dumal. Today I'm going to give you some hair tips. Yes. బేసిక్గా హెయిర్ లాస్ అంటే ఇమీడియట్గా చాలామంది ఇచ్చేది పై పూతల గురించి. అంటే ఉల్లిపాయ రసం రాసుకోండి, మందార రసం రాసుకోండి, మందారం రుబ్బి రాసుకోండి. ఇవన్నీ బేసిక్గా హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతాయి అండ్ ఆల్సో స్కాల్ప్ని ఆరోగ్యంగా చేయడానికి ఉపయోగపడతాయి, కానీ హెయిర్ గ్రోత్ కోసం కాదు. ఇది జస్ట్ అపోహ, మీన్స్ ఇట్స్ ఎ రూమర్. మీరు రాసుకునేవన్నీ ఒక స్కాల్ప్ని హెల్దీగా చేయడానికి అండ్ ఆల్సో ఏమంటారు హెయిర్ని స్మూత్గా చేయడానికి మాత్రమే. హెయిర్ గ్రోత్కి డిఫరెంట్ టిప్స్ ఉన్నాయి. చాలామంది ఇది రాసుకోండి పెరిగిపోతుంది, గోరింటాకు రాసుకోండి పెరిగిపోతుంది. నో 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 నో, ఇట్స్ ఫేక్, ఇట్స్ ఫేక్, ఇట్స్ ఫేక్. ఎస్, 100% ఇట్స్ ఫేక్. వాట్ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ ద ట్రూత్ అంటే చాలా ఉన్నాయి మీరు హెయిర్ గ్రోత్ కోసం చేయాల్సినవి. బట్ మీకు వీలైనవి చూస్ చేసుకుని మీకు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, సో దట్ మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను న్యాచురల్గా ఏం చేసుకోవచ్చు, మెడిసిన్ ద్వారా ఏం చేసుకోవచ్చు, స్కిన్ క్లినిక్స్లో ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు దగ్గరలో ఉన్న స్కిన్ క్లినిక్స్కి మీరు వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం మీకు ఒత్తుగా రావడానికి ఊడిపోయిన జుట్టు ప్లేస్లో కూడా ఆల్మోస్ట్ బట్టతల అయిపోయిన ప్లేస్లో కూడా చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సింపుల్ అండ్ క్రిస్పీగా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ యూ షుడెంట్ డూ విత్ యువర్ హెయిర్. ఓకే, అది చేయకుండా ఉంటే కనుక, దాన్ని కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఫస్ట్ థింగ్, మీరు రెగ్యులర్గా షాంపూ చేసేవాళ్ళు అయితే స్కాల్ప్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, యూ విల్ లాస్ దట్ న్యాచురల్ ఆయిల్, స్కాల్ప్ విల్ గెట్ డ్రై, సో ఈజీలీ గెట్ ఇన్ఫెక్టెడ్. అంటే ఇన్ఫెక్షన్ రావడానికి ఈజీగా అవకాశాలు ఉంటాయి. అందుకని న్యాచురల్ ఆయిల్ దెబ్బతినకోకుండా మీరు ఆర్టిఫిషియల్ షాంపూస్ వాడటం మానేసి జస్ట్ న్యాచురల్ ఆయిల్స్తో కనుక మసాజ్ చేసుకుని అండ్ ఆల్సో కుంకుడుకాయ, షికాకాయ అలాంటి వాటితో కనుక మీరు న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే కనుక యువర్ హెయిర్ విల్ బీ సో హెల్దీ. ఓకే, ఎక్కువగా అంటే నూనె పెట్టుకోకుండా మీరు కనుక హెడ్ బాత్ చేస్తే కనుక డ్రై అయిపోవడానికి అండ్ స్కాల్ప్ ఆరోగ్యం చాలా ముఖ్యం. స్కాల్ప్ కనుక హెల్దీగా లేకపోతే, డాండ్రఫ్ ఉండి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మీ హెయిర్ ఎంత ఒత్తుగా ఉన్నా కూడా ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో పాయింట్ ఈజ్ స్కాల్ప్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అండ్ సెకండ్ మోర్ థింగ్, మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత వెట్ హెయిర్ని బ్రష్ చేయకూడదు. బ్రష్ చేస్తే కనుక, ఎందుకంటే ఆ స్కిన్ అంతా మెత్తగా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో వాట్ ఎవర్ స్కిన్ హోల్స్ విల్ బీ లిటిల్ ఓపెన్. సో ఆ టైంలో కనుక మీరు బ్రష్ చేస్తే కనుక మీరు కొంచెం ప్లక్ చేసినా కూడా అది వచ్చేస్తుంది అనమాట, హెయిర్ లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నో బ్రషింగ్ వెన్ యువర్ హెయిర్ ఈజ్ వెట్. అండ్ మీరు వాటర్ కనుక తక్కువగా తీసుకుంటే కనుక హెయిర్ అంత హెల్దీగా ఉండదు. సో ఎక్కువ వాటర్ తీసుకోండి, అందుకే వాటర్ తాగుతూ ఉండాలి నాలాగా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్, మీ బాడీలో ప్రాపర్ ఐరన్ లేకపోతే కనుక మీ జుట్టు ఊడిపోతుంది. అందుకని ఐరన్ ఉండే ఫుడ్ మీరు ఎక్కువగా తీసుకుంటే కనుక మీ జుట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది. ఒకవేళ బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళు అయితే కనుక పొల్యూషన్కి ఎక్కువ హెయిర్ అవుతుంది కాబట్టి
జుట్టు ఊడిపోవడానికి మెయిన్ రీజన్స్లో కారణం ఒకటి పొల్యూషన్. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్లాత్తో టై చేసుకోండి. అండ్ ఆల్సో సన్కి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మ్యాక్సిమం స్కార్ఫ్తో కట్టేసుకోవడము లేకపోతే ముడిలా వేసేసుకోవడము ఏదో ఒకటి చేయండి. అండ్ ఆల్సో జెంట్స్ అయితే కనుక కర్చీఫో లేకపోతే ఏదైనా క్లాత్ లాంటిది పెట్టుకుని అప్పుడు మీరు ఇది పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు హెల్మెట్ తీసేసిన తర్వాత జస్ట్ కొంచెం చిన్న మసాజ్ లాగా చేసుకోండి. అండ్ ఆల్సో హెల్మెట్ పెట్టడం వలన స్వెట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ స్వెట్ క్లీనింగ్ అనేది మీరు చేస్తూ ఉండాలి తరచుగా. ఇదేంటి హెడ్ బాత్ చేసుకోవడం అదంతా. ఆ హెడ్ బాత్ కూడా న్యాచురల్గా కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకుని అప్పుడు కొంచెం మీరు షాంపూ లాంటివి ఏమైనా పెట్టుకున్నా కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉండదు. సో జుట్టు ఊడిపోవడానికి ఇంకొన్ని మెయిన్ రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే కనుక జుట్టు మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది జుట్టు. సో మ్యాక్సిమం స్ట్రెస్ని బర్స్ట్ చేయడానికి మెడిటేషన్ లాంటి పద్ధతులు లేకపోతే కొంచెం రిలాక్స్ అవ్వడం అండ్ ఆల్సో సమ్ టైమ్స్ మసాజ్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిలాక్సేషన్. సో డోంట్ టేక్ టెన్షన్. ఓకే, నెక్స్ట్ థింగ్, ప్రోటీన్ లేకపోవడం వలన కూడా అంటే జుట్టు పెరగడానికి మీకు చూడండి షాంపూ యాడ్స్లో ఏం చెప్తారంటే ప్రోటీన్ షాంపూ అని చెప్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ లేకపోవడం వలన కూడా బాడీకి గోల్డ్ ఒకటి అండ్ జుట్టు ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎందులో జరుగుతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు తెలుసుకుందాం జుట్టు పెరగడానికి ఏం కావాలి, ఏం చేయాలి అనే టిప్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సో జుట్టు పెరగడానికి ముందు మనకి ఎలా కావాలి అంటే శరీరంలో నుంచి ప్రతి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి. అండ్ ప్రతి దానికి అంటే మసిల్ గ్రోత్కి ఒక రకమైన ఫుడ్ అండ్ ఆల్సో బోన్ హెల్త్కి ఒక రకమైన ఫుడ్ అండ్ హెయిర్ అండ్ గోల్డ్కి ఒక రకమైన ఫుడ్, ఒక రకమైన అంటే వైటమిన్స్ ఇంకా ప్రోటీన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి దానికి డిఫరెంట్ అయిన ఫుడ్ ఉంది. అలాగే జుట్టుకి ఏ రకమైన వైటమిన్స్ కావాలి, ఏ రకమైన ఫుడ్ కావాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా జుట్టు పెరగడానికి కావాల్సిన వైటమిన్స్ వచ్చి వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. నెక్స్ట్ వచ్చి ప్రోటీన్ అండ్ ఐరన్ ఒక లైన్. ఓకే, నాకున్న ఐడియాలో నేను మీకు చెప్తున్నాను, మైట్ బి మోర్ కూడా ఉండుండొచ్చు, బట్ నేను చెప్పేదైతే కనుక మెయిన్గా మీకు ఫోకస్ చేసి చెప్తున్నాను. ఓకే, వైటమిన్ సి వచ్చి బీట్రూట్లో ఉంటుంది, ఆమ్లాలో ఉంటుంది అండ్ ఆల్సో సిట్రస్ ఫ్రూట్స్లో మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఆల్సో మిరాకిల్ ట్రీ అంటే మునగాకుకు సంబంధించి అండ్ ఆల్సో డ్రమ్ స్టిక్స్ అండ్ మైట్ బి డ్రమ్ స్టిక్స్. ఉసిరికాయ మీకు సీజన్ కాకపోతే కనుక వాటిని కట్ చేసి సన్లో ఎండపెట్టేసి దాన్ని కనుక మీరు చూర్ణంలాగా చేసుకుని తినొచ్చు. అండ్ ఆల్సో పచ్చడిలాగా అలా ఏదో ఒకలాగా మీరు ఉసిరికాయని తింటూ ఉండండి. సో దట్ ఇట్ విల్ బీ వెరీ హెల్దీ ఫర్ యువర్ హెయిర్. సో సెకండ్ మోర్ ఇంపార్టెంట్ వైటమిన్ ఇస్ వైటమిన్ ఈ. సో ఆ వైటమిన్ ఈ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే బ్రాక్లీ, పీనట్స్, ఆల్మండ్స్ అండ్ స్పినాచ్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ముఖ్యంగా కొన్ని వాటిని మెన్షన్ చేశాను. సో ఒకవేళ పీనట్స్ మీరు రెగ్యులర్గా తినలేకపోతే కనుక పీనట్ బటర్ కూడా మీరు బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ జిమ్ చేసే వాళ్ళు కూడా పీనట్ బటర్ ఎక్కువగా తీసుకుంటారు. సో ఇంకా మీకు చెప్పాలంటే కనుక సోయాబీన్ ఆయిల్లో కూడా మనకి వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. అండ్ ఆల్సో సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా మీకు వైటమిన్ ఈ పుష్కలంగా దొరుకుతుంది. సో ఓకే, ఈ ఫుడ్స్ ఒకవేళ మిస్ అయితే ఎలాగా అనుకుంటే కనుక మనకి మార్కెట్లో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడండి. ఎందుకంటే ఐ షుడెంట్ సే డైరెక్ట్లీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ టేక్ ఇట్ అండ్ ఐ రియల్లీ డోంట్ హ్యావ్ దట్ రైట్. సో డాక్టర్ దగ్గర మీరు ప్రిస్క్రిప్షన్ రాయించుకుని మీరు తెచ్చుకోండి. బేసిక్గా ఇప్పుడు ఆఫ్టర్ 30s అండ్ 20sలో కూడా చాలామంది మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ అండ్ వైటమిన్ సి అండ్ ఆల్సో ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ తీసుకుంటున్నారు. బేసిక్లీ నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ వైటమిన్ సి ట్యాబ్లెట్ అండ్ మల్టీ వైటమిన్ ట్యాబ్లెట్ అండ్ ఆల్సో ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్. This 3 will help you to give a
shiny kind of a skin, and also hair growth, and also skin also will be very smooth and seriously so silky.